హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన కిచెన్లో ఫాస్ట్గా చేసుకునే క్రిస్పీ రవ్వ దోశ విత్ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రవ్వ దోశ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ఒక కప్పు నిండా పెరుగు వేసుకోవాలి. పెరుగుని గరిటెతో ఇలా చిక్కగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా పెరుగంతా చిక్కగా క్రీమీగా అయ్యాక ఇందులో 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకోవాలి. 2-3 కప్పుల వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని తుంచి వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. మనం వేసుకున్న పిండి, రవ్వ, పెరుగు, వాటర్ ఇవన్నీ మిక్స్ అయ్యేలా గరిటెతో బాగా కలిపేసుకోవాలండి. రవ్వ మొత్తం అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం వాటర్ పోస్తూ పలుచగా చేసుకోవాలండి. రవ్వ మిశ్రమాన్నంతా ఈ విధంగా పలుచగా చేసుకుంటేనే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కకుంచుకోవాలి. ఇప్పుడు మనం రవ్వ దోశ కాంబినేషన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 పచ్చిమిర్చిని సగానికి తుంచి వేసేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక ఒక 5-6 టమాటోలని మీడియం సైజులో కట్ చేసి ఇందులోనే వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలండి. మూత తీసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ చక్కెరను వేసుకోవాలి. ఈ 2 వేసుకున్నాక వీటిని కలుపుతూ టమాటాలు అనేవి మెత్తబడే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యాక వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. దీన్ని కొంచెం మిక్సీ జార్లో వేసుకున్నాక చల్లారనివ్వాలండి. అప్పటి వరకు మనం అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయ మరియు టమాటా మిశ్రమాన్నంతా జార్లో వేసేసుకొని ఇలా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవాలండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు సరిపడా ఉండి కారం కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం కారం యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్సీ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చిల్లీ పౌడర్ వేయలేదు కాబట్టి కొంచెం కారం తగ్గినట్టు అనిపించిందని ఇంకొంచెం కారం యాడ్ చేసుకొని ఇలా మిక్సీ చేసేసుకున్నాను. చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ రవ్వ మిశ్రమం అరగంట నానిన తర్వాత దోశలు వేసుకుంటే దోశలు క్రిస్పీగా బాగా వస్తాయండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై దోశ పెనం పెట్టుకొని పెనం కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకొని పెనంకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇందులో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని పెనంపై అక్కడక్కడ చుట్టూ వేసుకోవాలండి. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే రవ్వ దోశను వేసుకోవాలండి మనము పెనం మీద. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు తరుగుని పెనంపై వేసుకున్నాక రవ్వ దోశ పిండిని ఇలా పెనంపై వేసుకోవాలండి. ఈ పలుచటి రవ్వ దోశ పిండిని పెనంపై అలా వేసుకోవాలి అంతే, గరిటెతో మనము స్ప్రెడ్ చేయకూడదు. రవ్వ దోశ వేసుకున్నాక దీని చుట్టూ మరియు మధ్యలో స్పూన్తో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలండి. పెనం బాగా వేడెక్కాక దోశ వేసుకున్న తర్వాత మంటని మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి. దోశ అనేది ఇలా రెడ్డిష్లోకి ఫ్రై అయ్యాక మాత్రమే మనం దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ రవ్వ దోశ రెడ్డిష్లోకి ఫ్రై అయ్యాక రెండో వైపుకి తిప్పుకుంటేనే ఎక్కడ అంటుకోకుండా దోశలు అనేవి బాగా వస్తాయండి. చూస్తున్నారు కదండి, క్రిస్పీ రవ్వ దోశ రెడీ. మిగతా అన్ని దోశల్ని ఇలానే వేసుకోవడం. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.